సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఒక మేకకు కేసీఆర్ ఫోటో కట్టి దాన్ని ఊరేగింపులా ఊరంతా తిప్పి దీని దమ్ముంటే దీన్ని తోలు తీయి కేసీఆర్ అంటూ నిరసన తెలిపిన వరంగల్ కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కరేటి ప్రభాకర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా అసెంబ్లీకి ఒక్కసారి కూడా రాకపోతివి, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బయటికి వచ్చి అవాకులు చవాకులు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి మా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించలేదు అంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను హెచ్చరించారు. అసలు సీఎంను తోలు తీస్తా అనే దమ్ము ధైర్యము మీకు లేదు. ఎందుకు లేదంటే మీ ఇంట్లో కనీసం ఒక ఆడబిడ్డను కంట్రోల్ చేయలేని మీదో పార్టీ, మీరు తల్లిదండ్రులు, మీరు అన్నదమ్ములు, మీరు ఎలా సీఎం గారిని విమర్శిస్తారు? మీరు ఎక్కడికైనా అబద్ధాలు ఆడి తెలంగాణ పేరుతో వేల మంది విద్యార్థులను, తెలంగాణ ప్రజలను, ఎంతోమంది చావులకు గురైన మీరు మళ్ళీ ఈరోజు బయటకు వచ్చి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తారు. నేను వస్తున్నా, వేస్తా, తీస్తా, తోలు తీస్తా అని మరి కంటిన్యూగా ఉంటారంటే ఉండరు. 2 సంవత్సరాల నుంచి నేను ప్రజలు ఎన్నుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. ఎదుటి పార్టీ తప్పులు చేస్తే వారిని విమర్శించడమో, లేకపోతే నీ మా తప్పులను ఎండగొట్టి మా సీఎం గారిని ఏం చేసిండో దాన్ని నిలదీసి ప్రజల ముందు పెట్టండి. కానీ వాటికనే వచ్చి పార్టీ ఆఫీస్కి వస్తావు, నేను వస్తున్నా, ఇక తీస్తా, అది చేస్తా అని నువ్వు మరియు కేటీఆర్, మీ అల్లుడు హరీష్ రావు ఎంతవరకు సమంజసం? అంటే మేము ఇంకా ఊరుకుంటున్నామన్నా? మేము కూడా అవసరం అంటే నువ్వు వరంగల్కి మరోసారి వచ్చి చూడు, తోలు తీస్తామా, తోడుకలు తీస్తామా, ఏం చేస్తామనేది లాలును దడిచినట్టుగా కొట్టి ఉరికిస్తాం ఇక్కడి నుంచి అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మాకు అట్లాంటి భాష మా సీఎం గారు నేర్పలే. మా సీఎం గారిని మరోసారి చిన్న మాట అయినా కూడా ఊరుకునే లేదు. ప్రజలు మీరు ఎప్పుడు గమనిస్తున్నారు, మీరు ఎప్పుడు వస్తారా అని. మీరు వచ్చి వరంగల్లో కూడా ఏం చేసిండ్రు? లక్ష్మీపురంకి వచ్చి అల్లుడికో బెడ్రూము, ఇంకోళ్ళకో బెడ్రూము అని ఎన్నో ప్రగల్భాలు కలిపి డల్లాస్ చేస్తా అన్నారు. డల్లాస్ కాదు, మొత్తం కల్లాస్ చేసింది. ఇక్కడ వర్షాలు వస్తే మునిగిపోయింది, పడవలు వేసుకొని తిరుగుతుండ్రు. కేవలం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వరంగల్ మునుగుతుంది, అంతకుముందు ఎప్పుడు మునగలే. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు చేసింది ఏంటి? ఇక్కడ ఒక పని కూడా చేయకుండా ఘోరమైన పరిస్థితికి వరంగల్ తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎంతో బాగుండేది, మంచి మంచి బ్రిటిష్ వాళ్ళు కట్టిన సటర్ జైలు మింగిర్రు. అదేవిధంగా భూములన్నీ అమ్ముకొని మొత్తం కోట్లు దండుకొని చేయడము మీకు అలవాటు. మా సీఎం మీరు చేసిన అప్పులు ఇంకా తీర్చుకుంటూ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రజల లోపలికి వెళ్తుండ్రు. అలాంటి మంచి వ్యక్తిని మీరు అంటే ఎట్టి బిడ్డ మీరు అనుకుంటవచ్చు. కానీ ఈరోజు నా స్థాయికి మిమ్మల్ని తిట్టేంత పరిస్థితి ఏర్పరచుకుంటుంది. ఎందుకంటే ప్రజలు తెలంగాణ రావడానికి ఎంతో ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తాము. ఆ తోలు ఫ్యాక్టరీకి నిన్నే ప్రెసిడెంట్ చేసి ఈ తోలు అన్ని వరంగల్లో ఉన్న గొర్రెల తోలన్నీ తీసుకొని మీరు బయటికి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో డబ్బులు లేవు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి దోసుకొని ఈ 2 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటారు, ఇంకా సరిపోయేటట్లేవు. మళ్ళీ అసెంబ్లీకి వచ్చి ఏం దోసుకుంటారో మరి ఒకసారి అసెంబ్లీకి వచ్చి నువ్వు దోసుకునే విధానాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను.